హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎఫ్డీస్ పై వచ్చే వడ్డీకి అప్లై అయ్యే టీడీఎస్ రూల్స్ బడ్జెట్ 2025లో కొంచెం మారాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం ఛానల్లోని కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే, జనరల్గా మనలో చాలా మంది మన దగ్గర కొంచెం సర్ప్లస్గా ఉన్న డబ్బులను కూడా తీసుకెళ్ళి బ్యాంక్స్లో ఎఫ్డీ చేస్తాం. అలా వేసిన ఎఫ్డీస్ మీద బ్యాంక్ మనకు కొంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది. కాకపోతే బ్యాంక్స్ అలా పే చేసే ఇంట్రెస్ట్ ఇయర్లో కొంత లిమిట్ దాటితే ఇంట్రెస్ట్లో నుంచి 10% ట్యాక్స్ కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే డిపాజిటర్స్కి, అంటే మనలాంటి వాళ్ళకి పే చేస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక 10 lakhs డిపాజిట్ చేశారనుకోండి ఏదైనా ఒక బ్యాంక్లో. ఆ 10 lakhs మీద బ్యాంక్ 8% పర్ యానం చొప్పున ఇంట్రెస్ట్ పే చేస్తుందని అనుకుంటే మీకు ఇయర్లీ వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? ఈ 10 lakhs మీద 80,000 రూపీస్. ఈ 80,000 రూపీస్లో 10% ట్యాక్స్ కట్ చేసి, అంటే 8,000 రూపీస్ ట్యాక్స్గా మైనస్ చేసేసి 72,000 రూపీస్ మాత్రమే మీకు పే చేస్తుంది. ఇలా ఉంటుంది బ్యాంక్స్ ట్యాక్స్ కట్ చేసే ప్రాసెస్. ఇంతవరకు ఇలా ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ని కట్ చేయడానికి ఉన్న లిమిట్స్ 40,000 అండ్ 50,000గా ఉన్నాయి. 40,000 లిమిట్ అయితే నార్మల్ ఇండివిజువల్స్కి, అంటే ఎవరైతే 60 లోపు ఉంటుందో వాళ్ళకి సంవత్సరంలో బ్యాంక్ పే చేసే ఇంట్రెస్ట్ 40,000 దాటితే అప్పుడు 10% ట్యాక్స్ కట్ అయ్యేది. 50,000 లిమిట్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి అప్లై అవుతుంది, అంటే 60 years పైన ఉన్న వాళ్ళకి అనమాట. సో ఆ లిమిట్స్ కన్నా దాటి బ్యాంక్స్ మీ ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు 10% ట్యాక్స్ కట్ అయ్యి బ్యాలెన్స్ అమౌంట్ సీనియర్ సిటిజన్స్కి వచ్చేది. సో నార్మల్ ఇండివిజువల్స్కి అయితే ఇంతవరకు ఉన్న 40,000 లిమిట్ని 50,000 చేశారు, అంటే బిలో 60 years ఉన్న వాళ్ళకి. అండ్ సీనియర్ సిటిజన్స్కి మాత్రం ఇప్పుడున్న 50,000 రూపీస్ లిమిట్ని 1 lakh పెంచారు. సో ఫస్ట్ April 2025 నుంచి మీకు బ్యాంక్ ఎఫ్డీస్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఈ లిమిట్స్లో ఉన్నంత వరకు బ్యాంక్ మీకు ఎటువంటి ట్యాక్స్ని కట్ చేయకుండానే ఫుల్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఈ రూల్ బ్యాంక్ ఎఫ్డీస్కనే కాదు, మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ వేసే ఎఫ్డీస్కి కూడా వర్తిస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ లిమిట్స్ బ్యాంక్ వైజ్గా అప్లై అవుతాయి. సో మీరు మల్టిపుల్ డిపాజిట్స్ని డిఫరెంట్ బ్యాంక్స్లో వేసుకొని ఆ ఇంట్రెస్ట్ ఈ లిమిట్స్లో ఉంటే ఏ బ్యాంకు కూడా మీకు ఈ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ కట్ చేయదు. సో మీకు ఫుల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ పే చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్కి మీరు ఫస్ట్ April 2025 ఎస్బీఐలో 5 lakhs, ఐసిఐసిఐలో 5 lakhs, హెచ్డిఎఫ్సిలో 5 lakhs డిపాజిట్ చేశారనుకోండి. ఈ అన్ని బ్యాంక్స్లోని ఇంట్రెస్ట్ రేటు 8% అని అనుకుంటే మీకు ప్రతి బ్యాంకు మీ డిపాజిట్స్ మీద ఇయర్కి 40,000 ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మారిన టీడీఎస్ లిమిట్స్ ప్రకారం ఈ 40,000 మీద ట్యాక్స్ కట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఏ బ్యాంకు కూడా మీకు ట్యాక్స్ కట్ చేయకుండానే ఫుల్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, టీడీఎస్ అనేది వేరు, ట్యాక్సిబిలిటీ అనేది వేరు. టీడీఎస్ అప్లై అవ్వలేదు అని అంటే ట్యాక్సిబిలిటీ లేదని అర్థం కాదు. ఎందుకంటే టీడీఎస్లో పేర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఓన్లీ మీకు ఆ లిమిట్ దాటితే ట్యాక్స్ కట్ చేస్తారు, లేకపోతే లేదు. అదే ట్యాక్సిబిలిటీ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ మొత్తం ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ లోపు ఉందనుకోండి, మీకు మీ మొత్తం ఆదాయానికి ట్యాక్సిబిలిటీ లేదు, సో ట్యాక్స్ కట్టక్కర్లా. అదే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటిపోతే మాత్రం మీ మొత్తం ఇన్కమ్కి ట్యాక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీకు అప్లైయర్ స్లాబ్ రేట్తో ట్యాక్స్ పే చేయాలి. ఇది గుర్తుంచుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో అలా ట్యాక్సిబిలిటీ ఉంటే మాత్రం ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని మీరు ఐటీఆర్లో అదర్ సోర్సెస్లో చూపించుకొని ట్యాక్స్ పే చేయాలి. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయ్యి ఓల్డ్ స్కీమ్ తీసుకుంటే మాత్రం ఈ ఇంట్రెస్ట్కి 50,000 వరకు సెక్షన్ 80 టీటీబీలో డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ నార్మల్ ఇండివిజువల్కి మాత్రం ఎటువంటి డిడక్షన్ ఓల్డ్ స్కీమ్లో లేదు, ఇది గుర్తుంచుకోండి. అదే మీరు న్యూ స్కీమ్ ఎంచుకుంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్కి ఎవరికి ఏ డిడక్షన్ లేదు. సో టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండడమే మీ మెయిన్ ఇంటెన్షన్ అయితే మాత్రం దానికి తగ్గట్టుగా మీ ఎఫ్డీని ప్లాన్ చేసుకొని డిఫరెంట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో దట్ మనం అనుకున్న 50,000 ఆర్ 1 lakh లిమిట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంక్స్ ఎటువంటి టీడీఎస్ని కట్ చేయవు కాబట్టి మీకు ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది. బట్ నా అడ్వైజ్ ఏంటంటే, మీకు ఎక్కువ డిపాజిట్స్ ఉండి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, మీరు మల్టిపుల్ బ్యాంక్స్కి స్ప్లిట్ చేస్తే స్టార్టింగ్లో టీడీఎస్ డిడక్ట్ అవ్వదు, కానీ డిఫరెంట్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని ఎస్ఎఫ్టీగా రిపోర్ట్ చేస్తాయి. కాబట్టి మీ ఏఎస్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కనిపించేస్తాయి. సో ఫైనల్గా మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడైనా కానీ ఇవన్నీ ఇంట్రెస్ట్ కలుపు ఉంటే అప్పుడైనా కానీ మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే. పైగా మీరు ముందు ట్యాక్స్ని అవాయిడ్ చేసి లాస్ట్లో పే చేస్తారనుకోండి, అప్పటికి ఇంట్రెస్ట్ యాడ్ అయిపోతే మళ్ళీ అడిషనల్ బర్డెన్ మీకు. సో మీరే డిసైడ్ చేసుకోండి, ముందు టీడీఎస్ అవాయిడ్ చేసి లాస్ట్లో పే చేసేయడమా, లేకపోతే ముందు నుంచి కొంత అమౌంట్ పే చేసుకుని వెళ్ళడమా అన్నది. సో ఫైనల్ థాట్స్ మాట్లాడుకుందాం ఈ టాపిక్ రిలేటెడ్గా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టీడీఎస్ లిమిట్స్ అండ్ ట్యాక్స్ కట్ చేసే లిమిట్స్ని పెంచారు, కానీ ఏవైతే 50,000 అండ్ 1 lakh లిమిట్స్ మెన్షన్ చేస్తారో ఆ లిమిట్స్ వరకు ఉన్న ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదని మాత్రం అనుకోవద్దు. నేను టాపిక్లో ముందు చెప్పినట్టు టీడీఎస్ వేరు, అలానే ట్యాక్సిబిలిటీ వేరు. సో ఇక్కడ టీడీఎస్ అప్లికబిలిటీ లిమిట్స్ పెంచారు అంతే, అంతేగాని ట్యాక్సిబిలిటీ లేదని కాదు. క్లియర్ కదా?
సో ఫైనాన్షియల్ 25-26కి మీ మొత్తం ఇన్కమ్ కలుపుకొని 4 lakhs వరకు ఉందనుకోండి, మీరు ట్యాక్స్ పే చేయక్కర్లేదు అండ్ ఐటీఆర్ కూడా ఫైల్ చేయక్కర్లా. అదే మీ ఇన్కమ్ 12 lakhs వరకు ఉండి స్పెషల్ ఇన్కమ్ లేకపోతే మీరు రిబేట్ క్లెయిమ్ చేసుకుని ట్యాక్స్ పే చేయక్కర్లా. బట్ 4 lakhs ఇన్కమ్ దాటిపోయింది కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్న అన్ని రిలేటెడ్ వీడియోస్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను, చెక్ చేయండి. మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది వేరే టాపిక్స్ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.